ఇరాన్లో ఇరాన్ పైన యుద్ధం, ఇరాన్ లోపల యుద్ధం రెండు జరుగుతోంది. ఇరాన్ లోపల యుద్ధం, తిరుగుబాటుదారులు ప్రజలే తిరగబడుతున్నారు, రెజీమ్ చేంజ్ కోరుకుంటున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసే పేరుతో వాళ్ళని ఉరి తీయడం, కాల్చి చంపడం జరుగుతూ ఉంది. వేలాది మంది జైళ్లలో ఉన్నారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగానే ఇరాన్ మీద దాడి చేస్తానంటుంటే అమెరికాకి, ఇటు దాడిని ఎదుర్కొంటామన్నటువంటి ఇరాన్కి మధ్యన జరిగే యుద్ధంలో నలిగిపోయేది తాము అని భావించినటువంటి టర్కీ కావచ్చు, అటు పక్కన సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఇద్దరినీ ఒప్పించింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నిర్బంధంలో ఉన్నటువంటి ఇరాన్ నిర్బంధంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని ఉరి తీయకూడదు, వాళ్ళని కాల్చి చంపకూడదు, వాళ్ళని హింసించకూడదు, వాళ్ళ మీద కేసులు చట్ట ప్రకారమే విచారించాలి, అది కూడా దైవద్రోహం కేసుగా విచారించకూడదు. వాళ్ళందరి మీద దైవద్రోహం అంటే కొమైని ఒక దేవుడని, ఆ దేవుడిని వ్యతిరేకించారన్న కోణంలో పెట్టిన కేసులు తీసేయాలి. దీనికి ఇరాన్ ఒప్పుకుందని ఈ అరబ్ దేశాలు అమెరికాకి చెప్పడంతో అమెరికా ఇజ్రాయెల్ని యుద్ధం చేయకుండా ఆపింది, తాను యుద్ధం చేయకుండా ఆగింది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది చూడాలి. రెండు కోణాలు ఉంటుంది. ఒకటి, అరబ్ దేశాలకి ఇరాన్ని కాపాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ ఇరాన్ని లేపేయాలని కోరుకునేదే వాళ్ళు. ఈ ఇరాన్ ప్రోత్సహించినటువంటి హెజ్బుల్లా ఇట్లాంటి తీవ్రవాద సంస్థల కారణంగా ఎక్కువ సఫర్ అయినటువంటిది అరబ్ దేశాలు. కాబట్టి వాళ్ళని ఆపాలని కోరుకున్నాయి ఇదివరకు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళని ఏం బెదిరించింది? అమెరికా మా మీద దాడి చేస్తే మేము మీ మీద దాడి చేస్తాం, మా పక్కన ఉన్నటువంటి అమెరికన్ మిత్రుల మీద దాడి చేస్తామని. దాంతో ఇప్పుడే ఒక వెల్ సెటిల్డ్ ప్లాన్ ఫ్యూచర్ కోసం వేసుకుంటున్న సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి వాళ్ళు భయపడి ఒప్పించి అమెరికాని యుద్ధం ఆపించారు. అమెరికాకు కూడా కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఇద్దరిని దారికి తెచ్చుకోడు. ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల దానికి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు, ఇంకా లాస్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ దేశంలో ప్రభుత్వాన్ని మార్చినా ప్రజల్లో మార్పు వస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి అది స్వాధీనం చేసుకుని కూడా దండగా లైక్ ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉండిపోతుంది. ఆయిల్ ఉంటుంది కానీ గబక్కను తీసుకోవడానికి వీలుండేటటువంటి పరిస్థితి కాదు, లైక్ వెనిజులా లాగా అవుతుంది. ఇంకోటి, ఇరాన్ అట్లా స్ట్రాంగ్గా ఉన్నంతసేపు అరబ్ దేశాలు సచ్చినట్టు అమెరికా మాట వింటాయి. తమ దేశాల్లో డాలర్ల పెట్టుబడి తీసుకెళ్ళి, పెట్రోల్ డబ్బులు తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెడుతుంది. కాబట్టి అమెరికాకి యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఇక్కడ ఇజ్రాయెల్కి మాత్రం యుద్ధం అవసరం. ఎందుకని? ఇజ్రాయెల్ అనేటటువంటి దానికే ఇరాన్ అణ్వాయుధం తయారు చేస్తే ప్రాబ్లం. అందుకని అది ముందు దూసుకు వెళ్తే కూడా దాన్ని కూడా ఆపింది అమెరికా. మొత్తం మీద ఇరాన్ మీద దాడి తాత్కాలికంగా ఆగింది. బట్ పరిణామాలు ఎట్టించి ఎటుకు వెళ్తాయి, అవసరమైతే ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.